హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే ఉలవచారు అనమాట. అప్పట్లో పెద్దవాళ్ళు ఇలాంటివి చాలా ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు. ఇప్పటి వల్ల చాలా వరకు తగ్గించేసాము. ఉలవలు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, చాలా చాలా హెల్దీ. ఈ ఉలవచారుని ఇంకా వేరే రకంగా కూడా చేస్తూ ఉంటారు. అది కూడా నెక్స్ట్ టైం నేను తప్పకుండా వీడియో చేసేస్తాను. ఇప్పుడైతే అమ్మ స్టైల్లో ఉలవచారుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ముందుగా మనకి కావాల్సినన్ని ఉలవలు తీసేసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసి నైట్ మొత్తం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇవి ఒక నైట్ అంతా బాగా నానిపోవాలి. బాగా నానిన తర్వాత మరొకసారి నీట్గా వాష్ చేసేసుకోండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా చేతితో అన్నామంటే బ్రేక్ అయిపోవాలి, ఇంత మంచిగా నానిపోవాలి. ఇలా నానిన తర్వాత డైరెక్ట్ కుక్కర్లో వేసేసుకుండా ఒకసారి గాలించేసుకున్నాం అనుకోండి, అందులో ఏమైనా సన్న సన్న ఇసుక అలా ఉంటుంది కదా, అదంతా పోతుంది. దానికోసం ఇలా గాలించే వాళ్ళు పెద్దవాళ్ళు. నాకైతే అంత నీట్గా రాదు, ఏదో వచ్చిన వరకు ట్రై చేసేస్తున్నాను. ఇలా ఒక్కసారి గాలించేసుకున్నామంటే మనకి డౌట్ లేకుండా ఉంటుంది. ఇసుక అలా ఉన్నా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సన్న సన్న ఇసుక ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. దానికోసమే ఇలా గాలించేసి ఇంకా లాస్ట్లోవి పడేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్ని కుక్కర్లోకి వేసేసుకోవాలి, ఉడికించేసుకోవాలి. ఒక 8 నుంచి 9 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇవి మునిగేలా వాటర్ వేసేసుకొని ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసేసుకోండి కావాలి అంటే. తగినంత సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ ఎక్కువ వేసినా కూడా ఒకవేళ పొంగకుండా ఉంటాయి. మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా విజిల్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇవి వడపోసేసుకోవాలి. ఇవి ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా స్టెయినర్ తీసేసుకొని ఇలా స్టెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి రసం చేయడం కోసం. మనకి కొంచెం రసం ఎక్కువగా కావాలి అనుకోండి, ఇలా ఈ వాటరే సరిపోవు. ఇంకా ఉలవలు ఉడికించుకున్న ఉన్నాయి కదా, అందులోనే కొన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసి కొన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్లా చేసుకున్నామంటే మనకి రసం కొంచెం చిక్కగా, అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా ఇంకా కొంచెం పెరుగుతుంది. దానికోసమే కొన్ని నేను ఉలవలు అయితే ఇక్కడ సపరేట్ చేసేస్తున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసేసి పేస్ట్లా చేసేస్తాను. ఇంకా మిగతావి మనం బెల్లం వేసుకొని తినచ్చు, లేదు అంటే డైరెక్ట్ తినచ్చు. కొందరు షుగర్ వేసుకొని అలా రకరకాలుగా తింటూ ఉంటారండి. ఎలా అయినా తినేసేయచ్చు. నేనైతే ఒక హాఫ్ పైననే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలా పేస్ట్లా అయితే చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కడాయి తీసేసుకొని అందులోకి 1.5 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మెంతులు వేసేసాను. ఈ రెండింటిని సిమ్లో పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి. పచ్చిగా లేకుండా సిమ్లో పెట్టి మాత్రమే బాగా దూరగా వేయించేసుకోండి. చూసారా, ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి. వీటిని పక్కకు తీసేసుకొని అందులోనే మళ్ళీ కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకోండి. ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. తర్వాత రోల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి తడిపోయిన తర్వాత అందులోకి ఈ జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు మూడింటిని వేసి దంచేసుకోవాలి, పొడిలా చేసుకోవాలి. కొందరు ఎండుమిరపకాయల బదులు కారపొడి కూడా వేసుకుంటూ ఉంటారు. ఓన్లీ జీలకర్ర, మెంతులు కూడా దంచుకున్నా కూడా సరిపోతుంది. నేను ఇలా వేస్తే బాగుంటుందని చెప్పి ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసాను. ఇలా పొడిలా చేసేసుకోవాలి. కావాలి అంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువైంది, ఈ పొడి 2 టైమ్స్కి సరిపోతుంది. ఇప్పటికి కొంచెం తీసాను, మిగతాది నెక్స్ట్ టైంకి అలానే ఉంచేసాను. తర్వాత స్టవ్ వెలిగించేసి మట్టి పాత్ర తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట్లాడి వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు కూడా గిల్లి వేసేసుకోవాలి. మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిపోయాయి. ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెవ్వలు కచ్చా పచ్చ దంచి వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోండి. వీటితో పాటు ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఇంక ఈ పోపుని బాగా వేగనివ్వాలి. మన ఛానల్లో టొమాటో రసం, మిరియాల రసం, పల్లీ రసం, రసం పౌడర్ ఇవన్నీ ఉన్నాయండి వీడియోస్ అయితే. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. ఈ పోపు అంతా ఇక్కడ బాగా వేగిపోయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళు మనం తినే పులుపుని బట్టి వేసుకుంటే సరిపోతుంది. కొందరు ఎక్కువ తక్కువ అలా తింటూ ఉంటారు కదా, వాళ్ళ పులుపుని బట్టి ఈ చింతపండు నీళ్ళు వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి
ఈ పోపులో ఈ చింతపండు రసాన్ని కాసేపు ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చే వరకు. అప్పట్లో పెద్దవాళ్ళు కొందరు ఎలా చేస్తారంటే ఉలువలు ఉడికించుకుంటాం కదా, ఆ నీళ్ళు ఉంటాయి కదా సపరేట్ చేసిన నీళ్ళు, ఆ వేడి మీదనే కొంచెం చింతపండు అందులోనే వేసేసి కలిపేసి అలా కూడా చేసేవాళ్ళు. కావాలంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఇంక ఈ చింతపండు నీళ్ళు కూడా బాగా కాసేపు ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఉలవలు ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు అన్నింటినీ ఇందులోకి వేసేసుకోవాలి ఆ రసాన్ని. ఇంకా ఉలవలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా, కొన్ని ఉలవలు, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం గట్టిగా చేశాను ఇక్కడ పేస్ట్, స్పూన్కి అంటుకుపోయింది. ఈ ఉలవల పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకొని ఇంకా లాస్ట్లో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఒకసారి బాగా తిప్పేసి ఆ వాటర్ కూడా వేసేసుకోండి. ఇంక ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు. మరి పల్చగుంటే బాగోదండి, కొంచెం చిక్కగానే ఉండాలి రసం అయితే. ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రోటిలో దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మీరు ఇందులో కారప్పొడి వేసుకోండి సరిపోతుంది. ఎండుమిరపకాయలు అందులో వేయకపోతే ఇందులో కారప్పొడి వేసేసుకున్నా కూడా సరిపోతుంది, ఎలా అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా దీనిని కాసేపు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు ఇంకా కొంచెం ఇందులోకి షుగరు లేదు అంటే బెల్లం వేసేసుకోండి. నేను కొంచెం బెల్లం వేస్తూ ఉంటాను, బెల్లం అయిపోయింది అందుకే కొంచెం షుగర్ వేసాను. మీరు బెల్లం వేసేసుకోండి, చిన్న బెల్లం ముక్క వేసుకోండి సరిపోతుంది. ఇలా చిక్కబడే వరకు ఒక 15 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఈ ఉలవచారుని. ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బాగా రసం అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసుకొని ఈ రసం వేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఫ్రై లేకపోయినా ఒడియాలు, ఓన్లీ ఒడియాలతో పెట్టేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఫ్రై నచ్చితే ఫ్రై పెట్టేసుకొని తినేసేయచ్చు సైడ్ డిష్గా. నాకైతే ఏం ఫ్రై లేకపోయినా ఇలా ఒడియాలతో అయినా కూడా తినేస్తాను. నాకు చాలా ఇష్టం ఈ ఉలవచారు అంటే. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ ఉలవచారుని ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్